హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు పులియోగర రెసిపీ ఎలా చేయాలనేది చూడబోతున్నామండి. దీనికోసం మనం ఒక మసాలా అనేది రెడీ చేయబోతున్నాం. రండి ఈ పులియోగర రెసిపీ ఎలా చేయాలనేది చూసేస్తాం. ఈ పులియోగర చేయడానికి కోసం ఫస్ట్ ఒక మసాలా అనేది రెడీ చేసుకోవాలండి. దానికోసం 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అంత చన్నా దాల్, అలానే 1/2 టేబుల్ స్పూన్ అంత మినపప్పు, 1 టీ స్పూన్ అంత మిరియాలు, 1/2 టీ స్పూన్ అంత మెంతులు, కారంకు తగినట్టు ఎండుమిరపకాయ, ఒక చిన్న పీసు ఇంగువ అండి, అలానే 1 టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, 1 టీ స్పూన్ అంత నువ్వులు. ఇవి అన్నీ మనం తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసి తీసుకోవాలండి. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేయండి. మనం తీసి పెట్టుకున్న ఇంగువ, అలానే మనం తీసి పెట్టుకున్న కొబ్బరి, ఇవి రెండింటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరికాయ ఉంటే అది కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఇంగువ అనేది ఫ్రై అయిపోయింది. ఇంగువని తీసేసేయండి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయని కూడా వేసేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోవాలండి. అంతే అండి, ఇంగువ అలానే కొబ్బరికాయ ఇవి రెండింటిని మనం ఫ్రై చేసుకున్నాం. మనం తీసి పెట్టుకున్న నువ్వుల్ని సెపరేట్ పెట్టేసి మిగతా సామాన్ అన్నిటినీ ఈ ఆయిల్లో వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు లాస్ట్గా పొయ్యిని ఆఫ్ చేసిన తర్వాత వేస్తే ఆ పప్పుల్లో ఉన్న వేడికి నువ్వులు ఫ్రై అయిపోతుందండి. మెల్లగా నిదానంగా సిమ్లో పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, పప్పులన్నీ బాగా వేగింది. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసేసి ఈ నువ్వుల్ని కూడా వేసి మిక్స్ చేసి పెట్టామంటే అంతే అండి, మనకు ఈ పులియోగర చేయడానికి పౌడర్ చేయడానికి అయిన మసాలాన్ని మనం ఫ్రై చేసి పెట్టేసాము. అంతే. ఇప్పుడు ఇది ఆరుతున్న ఈ సమయంలో అండి మనము చింతపండు గుజ్జు ఎలా చేయాలనేది చూస్తాము. కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత చనాదాలు వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. దీంతోపాటు మనం కొద్దిగా జీలకర్ర వేస్తున్నామండి. అలానే ఆవాలు వేసుకోండి. మినపప్పు కూడా కొద్దిగా వేసుకోండి. ఇవి అన్నిటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిగతా సామాన్ని యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1.5 టేబుల్ స్పూన్ పల్లిపప్పులు అనేది యాడ్ చేస్తున్నామండి. దాన్ని కూడా ఆయిల్లో వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇది ఎర్రగా వేగిన తర్వాత అండి మనం దీంతో పాటు ఒక ఎండుమిరపకాయ వేస్తున్నామండి. అలానే 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అండి ఈ పులియోగర చేయడానికి కోసం మనము ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని 3/4 కప్పు నీళ్ళు వేసి మనము నానబెట్టాము. నానబెట్టిన నీళ్ళని కూడా మనం ఈ పోపులో వేసేయాలి. ఇలా ఈ చింతపండు నీళ్ళు అనేది వేసిన తర్వాత అండి కరివేపాకు, పచ్చి కరివేపాకు కూడా ఈ చింతపండు వాటర్తోనే వేసిన తర్వాత మనకు ఈ గొజ్జుకు కావాల్సినంత ఉప్పు కూడా వేయాలి. అది కొంచెం ఉడికినాక వేస్తామండి. ఈలోపు మనము ఈ పౌడర్ అనేది రెడీ చేసి తీసుకొస్తాము. చూడండి, చాలా సూపర్గా పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనకు ఒక సైడు ఈ పులియోగర గొజ్జు అనేది కూడా రెడీ అవుతుంది. చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అయ్యి బాగా రావడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత అండి ఒక చిన్న పీసు బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం వేసి బెల్లంని కూడా బాగా మిక్స్ చేయండి. బెల్లం పూర్తిగా ఈ దీంట్లో కరిగిన తర్వాత అండి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కాదండి, ఆ పౌడర్ మొత్తంని ఈ పులియోగర గుజ్జులో వేసి కలిపామంటే మనకు సూపర్గా పులియోగర గుజ్జు అనేది రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ వేసిన తర్వాత అండి మనకు ఈ గుజ్జు చాలా టైట్గా అయిపోతుంది, థిక్గా వచ్చేస్తుంది. సూపర్గా ఉంటుందండి టేస్ట్. అంతే, ఇది మిక్స్ చేసుకున్నామంటే మనకు ఈ పులియోగర గుజ్జు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టి కలపడం ఒక్కటే పని అండి. చూడండి, ఈ మసాలా అనేది మనం వేసిన తర్వాత ఆ కలర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందని చాలా సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేసి ఒక 2 నిమిషం ఈ పులియోగర గుజ్జు అనేది కొంచెం వేడి అనేది తగ్గడానికి వదలండి. ఈలోపు మనం అన్నంని కూడా ఒక బౌల్కి మార్చేసి మనం అన్నంని కూడా ఒక 5 మినిట్స్ పాటు ఆరడానికి వదులుతాము. ఇలా అన్నం అనేది ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పులియోగర గుజ్జుని కొంచెం కొంచెం వేసి మెల్లగా మనం కలుపుతూ రావాలండి. ఇలా కలిపి తీసుకున్నామంటే మనకు సూపర్గా పులియోగర అనేది రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే
అన్ని ఐటమ్స్ని మనం ఫ్రై చేసి పౌడర్ చేసాము. ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం ఎప్పుడు సింపుల్గా చేస్తున్న ఆ పులియోగరనే చేస్తామండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. అంతే అండి, సూపర్గా మనకు ఇక్కడ పులియోగర రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మనం రెడీ చేసుకున్న ఈ పులియోగర రెసిపీని సర్వింగ్ ప్లేట్కి మార్చుకుంటామండి. మనం ఇంట్లో డిఫరెంట్గా నోటికి ఏదైనా తినాలన్నప్పుడు మనం చేయొచ్చు, లేదా మన ఇంట్లో ఫెస్టివల్ టైంలో దేవుడికి పెట్టడానికి ఇలా డిఫరెంట్ టేస్ట్తో కూడా మనం చేసి పెట్టొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఈ పౌడర్ని రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2 వీక్స్ పాటు స్టోర్ చేయొచ్చండి. ఎక్కువ మనం స్టోర్ చేయలేము, ఎందుకంటే దీంట్లో కొబ్బరి వాడుతున్నాం కాబట్టి 2 వీక్స్కి ఎక్కువ మనం స్టోర్ చేయలేమండి. ఖచ్చితంగా మీరు ఈ ఫెస్టివల్ సీజన్కు ఒక్కసారి ఈ విధంగా పులియోగర రెసిపీ ట్రై చేసి చూడండి. మనం చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.